హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిల్లు. నేను బచ్చల కూర పచ్చడి చేశాను. మీకు తెలుసా ఇలా బచ్చల కూరతో పచ్చడి చేస్తారు అని? మీరు ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మీరు నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్కి రీచ్ వస్తుంది. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు వేసి వేయించి తీసి పక్కన ఉంచుకోండి. అదే బాండీలోకి పచ్చిమిర్చి, పచ్చెనపప్పు వేసి కొంచెం వేగాక ఎండుమిర్చి వేసి వేగనివ్వండి. ఇందులోనే కొన్ని ధనియాలు కూడా వేసి కలపండి. వేగాక తీసి పక్కన పెట్టుకోండి. అదే బాండీలోకి 1 స్పూన్ ఆయిల్ వేసి వేడిగా అయ్యాక బచ్చల కూర వేసి కలపండి. బచ్చల కూర ఆకులే కాకుండా కాడలు కూడా వేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం పసుపు, చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోండి. మనం మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల ఆవిరికి బచ్చల కూర మంచిగా ఉడుకుతుంది. మూత తీసి 3 టమాటాలను కట్ చేసి వేసుకోండి. మళ్ళీ మూత పెట్టే ఉడికించుకోండి. టమాటాలు సాఫ్ట్గా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనకి బచ్చల కూరలో కొన్ని వాటర్ ఉండేలానే ఉంచుకోండి. అప్పుడే మనకి చట్నీ గట్టిగా కాకుండా లూజ్గా లేకుండా మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇవి చల్లగా అయ్యేలోపు మనం వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి వేసి, ఎల్లిపాయలు, మీ రుచికి సరిపడా ఉప్పు వేసి, కొంచెం జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా పట్టుకోండి. ఈ టైంలోనే చల్లగా అయిన బచ్చల కూర కూడా వేసి నేను చూపించిన విధంగా వచ్చేలా పట్టుకోండి. మీరు ఇలా తిన్న టేస్ట్ బాగానే ఉంటుందండి. టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవ్వడానికి నేను తాలింపు పెడుతున్నాను. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, పచ్చిపప్పు, జీలకర్ర, దంచిన ఎల్లిపాయ ముద్ద, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి ఒకసారి కలిపి మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి అంతా కలిసేలా కలపండి. నేను చేసిన చట్నీలో కొంచెం ఉప్పు తగ్గిందండి, అందుకే కొంచెం ఉప్పు వేశాను. మిగిలినవన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. అంతే, బచ్చల కూర పచ్చడి రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.